మిత్రులందరూ నమస్కారం. ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే పాపం మహిళలలో అందరిలో కూడా తీవ్రమైన నిరాశ కనబడుతూ ఉంది. వాళ్ళందరూ మరి కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000 చెక్ వచ్చింది కదా, మరి తులం బంగారం ఏది అని చెప్పేసి అడుగుతున్నారు అందరూ కూడా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదు. ఆ విషయాన్ని మహిళలు స్పష్టంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఇచ్చే ₹1,00,000తో పాటు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో, ఆ తులం బంగారం అనేది కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి మహిళలందరి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో వ్యవహరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టడమే కాకుండా కార్మికుల వద్దకు వెళ్ళి మేము కాంగ్రెస్ పార్టీనే కార్మికుల కుటుంబం, మేము ఆర్టీసీ కుటుంబం అని చెప్పి మాట్లాడి నమ్మబలికి వాళ్ళందరితో ఓట్లు వేయించుకొని వాళ్ళు దారుణంగా హింస పెడుతున్నారు. వాస్తవానికి ఇవాళ ఆర్టీసీని సమ్మగిపోయేటట్టు చేసిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం. అంటే ఆ మహిళల్లో పెట్టిన ఫ్రీ బస్ ఏదైతుందో ఆ పథకాన్ని కూడా ఎత్తేయాలనే కుట్రతోనే ఇవాళ వీళ్ళు ఆర్టీసీని దివాలా తీయించాలి, ఆర్టీసీని లేకుండా చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే కుట్రలో భాగంగానే ఒక పథకం ప్రకారం ఆర్టీసీ కార్మికుల్ని ఇబ్బందుల పాలు చేసి, వాళ్ళని హింసల పాలు చేసి, వాళ్ళను వెట్టి చాకిరీ కూలీల కంటే అధ్వానంగా తయారు చేసేసి వాళ్ళను బలవంతంగా సమ్మకి పోయేటట్టు చేసింది. మరి ఇప్పటికే మనం చూస్తున్నాం ఆత్మహత్య ప్రయత్నాలు. దీనికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలి. ఆర్టీసీ కార్మికుల దైన్యమైన స్థితికి కారణం కాంగ్రెస్ పార్టీనే. మరి వెంటనే ఇప్పటికి ప్రభుత్వం కన్ను తెరిచి చేసిన తప్పును సరి చేసుకొని వెంటనే కార్మికులను చర్చలకు పిలిచి వాళ్ళ న్యాయమైన డిమాండ్లన్నింటినీ కూడా అంగీకరించి సమ్మెను ఉపసంహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఇలా ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయింది. వడ్లు మొక్కజొన్నల విషయంలో కూడా ఒకరొకరు నెలల తరబడి కళ్ళాలలో ఉంటున్నారు. వర్షం ఒకవైపు మబ్బులు చూసి భయపడుతున్నారు. మబ్బులు వస్తే ఒకప్పుడు సంతోషపడాల్సిన రైతు ఇవాళ రైతు గుండెలో గుబులు మొదలవుతుంది. మబ్బులు చూస్తే ఇంత కష్టపడి పండించిన పంట మళ్ళీ నేలపాలు అవుతుందేమో అని చెప్పి ఇప్పటికీ అనేక రకాల వంకలు పెట్టి ప్రజలు రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారు, కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో వెంటనే కొనుగోలు సజావుగా చేయాలి. ఈ వంకలు ఆ వంకలు పెట్టి రైతులు ఇబ్బంది పెట్టకుండా ప్రారంభించడమే ఆలస్యంగా ప్రారంభించారు. ప్రత్యేకించి మొక్క రైతులు కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, పైకేమో సెంటర్లు ప్రారంభం చేస్తున్నారు. కొనవద్దు, ఆలస్యం చేయండి అని చెప్పి ప్రభుత్వమే అధికారులు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఇచ్చి ఆపేస్తున్నారు. ఇది మాకు చాలా చోట్ల నుంచి సమాచారం వస్తుంది. పేరుకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ప్రారంభించిన, మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభించిన, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కొనడం లేదు ఎక్కడ కూడా. వాళ్ళు నిరాశకు గురి చేసి చివరికి ఎక్కడికో ఒక చోటికి పోయి అడ్డీ భవిష్యత్ అమ్ముకునే పరిస్థితి సృష్టిస్తున్నారు. దళారులకు పోయి 1600, 1700, 1800 అమ్ముకోవాల్సిన దుస్థితిని, దయనీయమైన స్థితిని రైతాంగానికి కల్పిస్తున్నారు. మళ్ళీ పాత పద్ధతుల్లో 2014 కంటే ముందు కేసీఆర్ రాకముందు ఏ పద్ధతుల్లో అయితే ఉండేనో రైతాంగం పరిస్థితి ఇవాళ అక్కడికి వచ్చింది. ఆ స్థాయికి దిగజారింది. మళ్ళీ దళారుల మీద బతుకైపోయింది ఈ ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం, ఈ దద్దమ్మ ప్రభుత్వం, ఈ మోసకారి ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన చర్యల వల్ల రైతాంగం మళ్ళీ హింసల పాలవుతుంది. తెలంగాణ ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. విద్యుత్ కోతలు పెడుతున్నారు, మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. బ్రహ్మాండంగా 5 ఏళ్ళు నడిపిన భగీరథను ఇవ్వలేకపోతున్నారు. సూర్యాపేట పట్టణంలో కూడా మంచినీళ్ళు ఇవ్వలేని దృష్టికి తీసుకొచ్చారు మళ్ళీ పాత పద్ధతుల్లో దుర్మార్గంగా. మరి వెంటనే
మంచినీళ్ళ విషయంలో కావచ్చు, రైతుల యొక్క వరి ధాన్యం కావచ్చు, మొక్కజొన్న కొనుగోలు విషయంలో కావచ్చు వెంటనే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆర్టీసీ విద్యుత్ కార్మికుల సమ్మె కూడా, విద్యుత్ ఆర్టిజన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు వీళ్ళు మాట ఇచ్చి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళతోని మద్దతు తీసుకున్నారు. ఇవాళ విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలు కావచ్చు, ఆర్టీసీ సమస్యలు కావచ్చు వెంటనే కూడా పరిష్కారం చేసి ఆ సమ్మెలు నిలుపుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇంకా నేను చూడలేదు నాయన ఇప్పుడు